హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి నేను వీడియో పెట్టగానే. సో మీరైతే వెంటనే అప్లై చేసుకోవచ్చు. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాట్సాప్లో, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ అమరావతి నగర్ వాళ్ళు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్లో మనకి ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఉంటారు కదా, ఇద్దరికి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 30th మార్చ్ రిలీజ్ చేశారండి. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో డీటెయిల్గా అయితే చూడండి. సో వీళ్ళు వివిధ పోస్టులకు గానే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారండి. నేను ఏవైతే 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ విత్ ఫ్రెషర్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుందో ఆ పోస్టులకి సంబంధించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక చూసుకున్నట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుందండి. దీంతో పాటుగా మీకు టైపింగ్ స్పీడ్ అనేది 40 words per minute అయితే వచ్చి ఉండాలి. మీకు ఇంగ్లీష్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి మనకి 18 to 50 years ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మంత్లీ మనకి 25,000 దాకా అయితే వస్తాయండి. వార్డ్ బాయ్కి సంబంధించి మనకి 10th క్లాస్ పాస్ అయ్యింటే సరిపోతుందండి. ఇంగ్లీష్ లేదా హిందీ లేదా తమిళ్ వచ్చుంటే సరిపోతుంది. సో దీనికి ఏంటి అంటే షుడ్ బీ విల్లింగ్ టు క్యారీ అవుట్ ఆల్ వర్క్స్ రిలేటెడ్ టు క్యాడెట్స్ వెల్ బీయింగ్ అండ్ హాస్టల్ మెయింటెనెన్స్. సో ఇదనమాట మీరు చేసే రెస్పాన్సిబిలిటీస్. దీనికి కూడా 21 to 50 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది మంత్లీ 22,000 దాకా ఇస్తారు. దీంట్లో మనకి మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే స్కూల్లోనే అకామిడేషన్ అనేది ఇస్తారండి అండ్ మీకు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి అప్లై చేసుకోవడానికి 30th April. సో ఈ లోపు అయితే మీరు ఆఫ్లైన్లోనే పంపించాలండి. అండ్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే సో నేను ఒక ఫామ్ అనేది లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. అది ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ తీపిచ్చి పెట్టుకోవాలి మీరు. సో ఆ ఫామ్ ఇలా అయితే ఉంటుందండి. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఫిల్ చేయాలి. ఫస్ట్ అయితే మీకు ఫోటో ఉంటుంది కదా లేటెస్ట్ది, అంటే 3 months బ్యాక్ కానీ ఈ మధ్యలో కానీ తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది ఇక్కడ అటాచ్ చేయాలి. అండ్ మీ నేమ్ అన్ని క్యాపిటల్స్లో మాత్రమే ఉండాలండి. డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, మీ మ్యారేజ్ స్టేటస్, నేషనాలిటీ, క్యాస్ట్, ఫాదర్స్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, మీ క్వాలిఫికేషన్స్ ఫిల్ చేయండి. సో మీరు ఏ పోస్ట్కి లోవర్ డివిజన్ క్లర్క్ అనుకోండి. సో 10th క్లాస్ సరిపోతుంది కాబట్టి జస్ట్ 10th క్లాస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసేసి వదిలేయచ్చు. లేదా ఇంటర్మీడియట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న పోస్ట్కి అప్లై చేస్తున్నారు అంటే 10th ఇంటర్. సో ఈ రెండు ఫిల్అప్ చేసేసి మిగతా అయితే వదిలేసేయచ్చు అండి. అదే పోస్టులకు కానీ అప్లై చేస్తున్నట్లయితే ఆ పోస్టులకి సంబంధించి మీరు హైయెస్ట్ డిగ్రీ ఏదైతే చేసుంటారో అవన్నీ ఫిల్ చేయాలన్నమాట. అంటే 10th ఇంటర్ మీరు ఏదైతే హైయెస్ట్ డిగ్రీ చేసుంటారో అది ఫిల్ చేయాలి. మీరు కానీ కంప్యూటర్లో ఏమైనా కోర్సెస్ కానీ చేసి వాటికి సర్టిఫికేట్స్ కానీ ఉంటే దానికి సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారండి. ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్స్ కానీ ఉంటే ఎక్స్ట్రాగా అవి ఇక్కడ వేయండి. గేమ్స్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ ఉంటే అవి ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఒకవేళ కానీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ ఉంటే వాళ్ళకి ఇది ఇచ్చారండి. ఫ్రెషర్స్ అయితే ఇది అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి అని అడుగుతున్నారు. మీ ప్రెజెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. క్యాపిటల్ అడ్రస్లో మాత్రమే చేయాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు. మీరు అప్లికేషన్ ఫీజు కడతారు కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ అండి. ఏ బ్యాంక్ నేమ్ అండ్ డీడీ నెంబరు, డేట్, ఎంత రూపీస్ కట్టారు అని చెప్పి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ ప్లేస్, డేట్, మీ సిగ్నేచర్ ఇచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి మార్క్ షీట్స్ ఉంటాయి కదా క్వాలిఫికేషన్కి, అవి కూడా జెరాక్స్ తీపించుకొని వాటి మీద సైన్ చేసి పంపించాలండి. అదేవిధంగా మీరు డీడీ తీస్తారు కదా, దానికి సంబంధించి రిసిప్ట్ ఉంటుంది కదా అదనమాట. అలాగే ఒకటి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్ 9/4 చిన్నది ఉంటుంది. సో దాని మీద మీరు పోస్టల్ స్టాంప్ అంటించాలి. సో ఇది ఎందుకంటే అడ్మిట్ కార్డ్ అనేది ఈ సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్లోనే పంపిస్తారు. అండ్ దాంతోపాటుగా SC/ST వాళ్ళైతే కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది పంపించాల్సి ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫాము, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఒక పెద్ద ఎన్వెలప్లో పెట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాసి నేను ఇక్కడ మెన్షన్ చేశానండి. అప్లికేషన్కి పంపించాల్సిన అడ్రస్ ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్, పిన్ 642102, ఉడుమల్పేట్ తాలూక్, తిరుపూర్ డిస్టిక్, తమిళనాడు. ఈ లొకేషన్కి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ 30th April లోపు అయితే పంపించాలండి. అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ అండ్ OBC వాళ్ళు 300 పే చేయాల్సి ఉంటుంది. SC/ST వాళ్ళు 200. ఇది కూడా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారానే తీయాలండి. అది కూడా ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమరావతి నగర్ ఈ పేరు మీద మీరు డీడీ తీసి
అప్లికేషన్ ఫామ్‌తో పాటుగా పంపించాల్సి ఉంటుంది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర మాత్రమే తీయాల్సి ఉంటుందండి ఈ డీడీ అనేది. ఈ పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒక రిటన్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇంకోటి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అండ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత పోస్టింగ్ అనేది ఇస్తారు. సో, ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ ఫార్మ్ లింక్, వాళ్ళ ఆఫిషియల్ వెబ్‌సైట్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. Thanks for watching. Have a nice day.